అంటే ఒకే అస్తిత్వమునందు నీవు ఉంటావు తప్ప నీ ఇంద్రియాలు ఉండవు. ఇది ఎలాగండి? ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న మిస్టేక్స్ చేయం ఇంద్రియాలతో. కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నటువంటి వాడు 10 ఏళ్ల తర్వాత కార్ డ్రైవింగ్ చేసేవాడు తేడా ఏమిటండి? కొత్తగా కార్ డ్రైవింగ్ చేసేవాడు డ్రైవింగ్ వేరు, వాడు వేరు. అడుక్కు తిన్నట్టు ఉంటుంది, డేంజరస్. వాడు డ్రైవింగ్ తప్ప ఇంకేం ఆలోచించడు, కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే. కాళ్లతోనూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు, చేతులతోనూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు, కాళ్లతోనూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు, మోకాలతోనూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు, మరీ డేంజరస్ మోచేత్తోనూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కారులో ఎవడన్నా కూర్చుంటే ఎలా ఉంటుంది? నడుములు పోతాయి, అడుక్కు తిన్నట్టు ఉంటుంది డ్రైవింగ్. ఎందుకని? వీడు డ్రైవింగ్ ఒకటి కాదు కనుక. వీడు వేరు, డ్రైవింగ్ వేరు. అందుకని అలా ఏడిచింది. 10 ఏళ్ళు అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? మీతో పక్కన కూర్చొని పురుషోత్తమ ప్రాప్తి యోగం డిస్కస్ చేస్తున్నాడు. అదే రే బజార్లో చాలా ట్రాఫిక్ ఉంది అని మీరు అనుకుంటున్నారు. డ్రైవింగ్ వీడికన్నా వేరు కాదు కనుక. అలాగే ఇంద్రియములు వీడికన్నా వేరు కావు. అవి ఆక్షేపణ ఎగిరిపోతాయి, లేచిపోతాయండి. మనస్సుకి వీడికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ లేచిపోతుంది. ఇంద్రియాలకి వీడికి మధ్య ఉన్న గ్యాప్ లేచిపోతుంది. అంతరింద్రియాల ప్రవృత్తులకి బహిరింద్రియాల ప్రవృత్తులకి మధ్య ఉన్న గ్యాప్ లేచిపోతుంది. వీడే ఉంటాడు కానీ మనస్సు ఉండదు, ఇంద్రియాలు ఉండవు. ఎలా అయితే 10 ఏళ్ల తర్వాత కారు డ్రైవ్ చేస్తున్నవాడు వాడే ఉంటాడు కానీ డ్రైవింగ్ ఎలా అయితే ఉండదో, డ్రైవింగ్ జరుగుతూ ఉంటుంది కానీ చేయడు. వాడు కొత్తగా నేర్చుకుంటున్నవాడు డ్రైవింగ్ తప్ప ఇంకోటి చేయడు, అడుక్కు తిన్నట్టు ఉంటుంది డ్రైవింగ్. అంటే బతుకంత కాన్సన్ట్రేషన్ ఆ మొదట చేసేవాడిది ఆ డ్రైవింగ్ లో. వీడికి డ్రైవింగ్ ఉండదు, వాడే డ్రైవరే ఉంటాడు. ఏమైంది? డ్రైవింగ్ ఈజ్ ఎన్ ఇన్సెపరబుల్ పార్ట్ ఆఫ్ ది డ్రైవర్. అయిపోయింది. అదే అట్లా అయిపోతుంది ఇందులో. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది వచ్చేసి బాహ్యాభ్యంతర విషయముల ఆక్షేపం జరుగుతుంది నాయన. బాహ్య ప్రయత్నము, ఆంతర ప్రయత్నము రెండింటి యొక్క విషయములంటే లక్ష్యములు. వాటి ఆక్షేపణం అంటే ఎగరగొట్టేయటం జరిగిపోతుంది. అవి లేవన్నాడు. ఇంకా ఇది 51. ఇది ప్రాణాయామాన్ని గురించి పతంజలి మనకు ఇచ్చినటువంటి వివరణ. పతంజలి కాక మిగతా వాళ్ళు చెప్తున్న ప్రాణాయామం ప్రకారం మనం అభ్యాసం చేద్దామన్న వాళ్ళకి పతంజలి గాని భగవద్గీత గాని పెద్దలు ఎవరు బాధ్యులు కారు, వాళ్ళ ఇష్టం. తర్వాత సూత్రం 52. దీనివల్ల ఏం జరుగుతుందో చెబుతున్నాడు. అంటే ప్రాణాయామంలోకి జీవి స్థిరపడేటప్పటికి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం ఇవి ఒకదాని తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేసేవి కావని చెప్పాం. సైమల్టేనియస్ గా ప్రాక్టీస్ చేయమన్నాడు. ఇవన్నీ ఇందులో దేంట్లో స్థిరపడితే ఏం జరుగుతుందో చెబుతున్నాడు. ప్రాణాయామమునందు స్థిరపడితే తత్ర క్షీయతే ప్రకాశావరణం. తత్ర అంటే అచ్చట, ఆ సందర్భమున అని అర్థం. ప్రకాశ ఆవరణం, ప్రకాశము చుట్టూ ఉన్నటువంటి ఆవరణం అంటారు కదా, హద్దు. అది క్షీయతే, క్షీణించిపోవును. కొంచెం కష్టం ఇది క్షీణించిపోవటం అంటే. ఇదే రోజు మనం లైట్ మనకి ఎలా తెలుసును? బల్బు రూపంలో దాంట్లోంచి వెదజల్లబడుతున్న లైట్ కదప మనకి ఇంకో రకంగా కోసినా తెలియటానికి వీల్లేదు కదా. అలాగే ఆ లైట్ తెలుసు. ఎలా తెలుసును? ఒక రోళకర్ర రూపంలో ఉన్నటువంటి ఆ బల్బులోంచి బయటికి ఫ్లిక్కర్ అవుతున్నటువంటి లైట్ రూపంలో తప్ప కోసినా తెగ్గోసినా ఇంకో అంతకంటే పైన లోపల మనకి లైట్ తెలియటానికి వీల్లేదు. దేనివల్ల తెలుస్తుంది? మనకి తెలిసే లైటు ఆవరణం వల్ల తెలుస్తుంది. అంటే ఇక్కడ బల్బు వల్ల మనకి లైటు వ్యక్తం అవుతుంది. బల్బు లేకపోతే మన కన్ను లైట్ చూడలేదు. అక్కడ ఈ బల్బు వల్ల వ్యక్తం అవుతుంది. ఆ బల్బు లేకపోతే మన కంటికి లైట్ లేదు. అయితే ఎలక్ట్రిసిటీ లేదా మీకు నాకు మధ్యన? చోటులో ఉన్న ఎలక్ట్రిసిటీయే కదా ఆహ్వానింపబడి జనరేటర్ చేతో మరి ఎలక్ట్రోమాగ్నెట్ చేతో పిలవబడి వైర్స్లోకి వచ్చి లైట్స్లోకి కానీ ఫ్యాన్స్లోకి కానీ మరి రేడియోల్లోకి కానీ టెలిఫోన్లలోకి కానీ వచ్చి
పనిచేసి మళ్ళీ చోట్లోకి అంతర్దృశ్యం అయిపోయి అంతర్లీనం అయిపోతుందా లేదా? ఇంతే కదా ఎలక్ట్రిసిటీ ఎక్కడుంది? స్పేస్ అనేది ఇట్ ఈస్ ది ఓషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అందులోంచి ఆహ్వానం చేస్తున్నాం. ఆహ్వానం చేశాక మళ్ళీ అందులోకి తాను వెళ్ళిపోయే లోపల మనం దానికి దాస్యం చేసి దాని రూల్స్ ప్రకారం మనం తల వంచి కనెక్షన్స్ అవి చేసుకుని దాన్ని వినియోగించుకుంటున్నాం. నేచర్ని జయించామని చెప్పి అక్కర్లేనటువంటి బీస్ట్లీ కబుర్లు ఎన్ని చెప్పినా నేచర్స్ లాస్ అనేటువంటి వాటికి మనం లొంగి ఆ కనెక్షన్స్ అవి చేసుకుని మనం వాడుకుంటాం. ఏమండి, ఇప్పుడు ఈ లైటు తెలిసినటువంటి మనకి ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటో తెలుసునా? మనకు కాదు, ఆంధ్రప్రదేశ్ సంస్థానికి పైన ఉన్న ఎలక్ట్రికల్ ఇంజనీర్ వారికి ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటో తెలియనా? తెలియటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే విధానం తెలుసు, జనరేట్ చేసిన తర్వాత దాన్ని కొలుచునట్టి విధానం తెలుసు, ఎన్ని కిలో వాట్స్ అనేది, తర్వాత ఎక్కడికి ఎంత పంపవాలనో తెలుసు, ఎన్ని రకాలుగా పనిచేస్తుందో తెలుసు. ఇందులో ఏది కూడా ఎలక్ట్రిసిటీ అంటే తెలియటం కాదు, అంతే కదా. కనుక మనకి కూడా లైట్ అంటే కూడా అట్లా తెలుసు. అంటే కంటికి తెలిసిన లైట్ తప్ప లైట్ అంటే ఏమిటో మనం ఎరగం ఇంతవరకు. చూద్దాం. నేను అనేటువంటి పదం అర్థం మనం బుర్రకాయలు చూద్దాం. నేను కృష్ణాచార్యని, నేను వస్తున్నాను, నేను వెడుతున్నాను, నేను భోంచేస్తున్నాను, నేను తింటున్నాను, కూర్చుంటున్నాను. కానీ ఈ నేను అనేటువంటిది ఈ బల్బులో లైట్ ఎన్ని కోటాను కోట్ల రిఫ్లెక్షన్స్ పొంది ఉన్నదో, ఈ బుర్రలో ఈ నేననేటువంటి ప్రకాశం అన్ని రిఫ్లెక్షన్స్ పొంది వీటన్నిటికీ కేంద్రం ఎక్కడ ఉన్నది అని చూస్తే ఎక్కడనో బుర్రలో కష్టం మీద దొరికితే దొరుకుతుంది. ఇక్కడికి వచ్చింది కూడా రిఫ్లెక్టెడ్ లైటే, అంటే ఒరిజినల్ లైట్ లేదు సుమా. ఒరిజినల్ లైట్ ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది? గుండెకాయకు సమీపమున, గుండెకాయ లోపల కూడా కాదు. ఎక్కడ అనేది ఇట్స్ నాట్ ఏ లొకేషన్, ఇట్స్ ఏ మేనిఫెస్టేషన్, ఇట్స్ ఎన్ అవేకెనింగ్. దీని నుంచి బయలుదేరి వస్తున్నది. బయలుదేరి వస్తుంటే ఈ నేననేటువంటి మాటకి మనం అర్థం చెప్పుకుంటూ ఉంటే ఎన్ని రకాల అర్థం చెప్పుకుంటాం? నేననే మాటకి ఎన్ని ఐడెంటిఫై అవుతాయి? కృష్ణమాచార్యులనే పేరు ఉందా? నిజంగా బ్లడ్ టెస్ట్ తీసి చూపిస్తే కృష్ణమాచార్యులనే పేరు అందులో వస్తుందా? ఎక్స్రే తీస్తే కృష్ణమాచార్యులనే పేరు ఎక్కడి నుంచి అయినా వస్తుందా? కానీ నేననేటువంటి మాట మనం ఎప్పుడు అన్నప్పటికీ కూడా దీంతో అక్కర్లేనటువంటి నేను కానటువంటి దాంతో లింకప్ చేస్తున్నాను. అలాగే నా మొహం, నా ముక్కు, నా జుట్టు, శరీరంలో ఉన్నటువంటి భాగములు ఇవన్నీ ఇందులో ఏదీ కాదు నేననేది. ఇవన్నీ కూడా బల్బులో భాగాలు. ఇప్పుడు మనం చెప్పినవన్నీ బల్బులో ఏ భాగము వెలుగుతున్న లైట్ కాదు. ఏమండి, కాస్త దాంట్లో తేడా వస్తే, ఫిలమెంట్ కొంచెం తేడా వచ్చేస్తే లైట్ ఎక్కడ ఉంటుంది? బల్బు ఉంటుంది, ఫిలమెంట్ ఉంటుంది, అంటే శవం ఉంటుంది, కానీ లోపల ఇంకేమీ ఉండదు. బల్బు మాడిపోయిందంట, మాడి ఎక్కడికి పోయింది? ఏం పోలేదు, లైట్ రాదు. ఇది కనుక లైట్ అనేటువంటిది అయాం అనేటువంటిది, నేను అనేది. ఇది మన చుట్టరికాలతో కూడా కలిపి మాట్లాడు. నేను మెడ్రాస్ ఎడుతూ ఉండగా అని అన్నప్పుడు నేనంటే ఫలానావిడ భర్తని, ఫలానాయన కొడుకుని, ఫలానావాడి అన్నదమ్ముడిని, ఇవన్నీ కలిపి మన ఉద్దేశం. అంటే ఈ దరిద్రాలన్నీ కలిపి నేనని పిలుస్తాను. ప్లస్ నేను బజారుకి ఎడుతున్నానంటే ఈ చొక్కాతో, ఈ లాగుతో, ఈ పంచతో, ఈ చెప్పులతో, ఈ చెప్పుల్లో ఉన్నటువంటి తోలు, కంపు, ఇవన్నీ కలిసి నేనని మన ఉద్దేశం. వీటన్నిటితో కూడా నేను ఎడుతున్నానంట, నేను నా చెప్పులు బజారుకి ఎడుతున్నాను. కనుక వీ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ ఆఫుల్లీ అండ్ నాస్టీలీ. కనుక నేననేటువంటి పదానికి ఆవరణములు ఉన్నాయి. ఎన్ని ఆవరణములు ఉన్నాయి?
కోటాను కోట్ల ఆవరణములు ఉన్నాయి. యమనియమ ఆసనములు చేస్తుంటే ఒక్కొక్కటే ఇవి కరగటం మొదలు పెడతాయి. వచ్చి ప్రాణాయామం అనేటువంటి స్థితి మీకు చిక్కేటప్పటికి ఆవరణ భేదము నశించి ఏం జరుగుతుంది? ఆవరణ భేదం నశిస్తే ఇక్కడి నుంచి రేడియేట్ అవుతున్నటువంటి లైటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతుంది. పక్కన ఇంకోటి మీరు కూర్చుంటే అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒక నదిలో ముంచినటువంటి 2 బిందెలలాగా ఉంటాం కానీ 2 బిందెలలో పెట్టబడిన నది నీరులాగా దరిద్రం రాదు, అయిపోవటం ఉండదు. అక్కడికి వచ్చేటి ఆ స్థితి మారుతుంది. కనుక ప్రకాశానికి ఉన్నటువంటి ఆవరణము తొలగిపోవును. అంటే ది మెంటల్ సర్ఫేస్ టెన్షన్ విల్ గివ్ వే, అయిపోతుంది. నేను మీరు అనేటువంటి స్టూపిడ్ ఐడియాస్ పోతాయి. అంటే మీ ప్రెజెన్స్ లో ఒకలాగా బిహేవ్ చేస్తాను, నేను ఒంటరిగా ఉంటే ఇంకోలా బిహేవ్ చేస్తాను కదా, అలాంటి జీరో ఎర్రర్ అంతా కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ కి పోతుంది. వారి ప్రెజెన్స్ లో ఒకలా బిహేవ్ చేస్తాను, మీ ప్రెజెన్స్ లో ఒకలా బిహేవ్ చేస్తాను, ఇవన్నీ పోతాయి. ఇవి పోయిన తర్వాతనే యోగాభ్యాసంలో చెప్పబడినటువంటి ఎక్స్పీరియన్స్. కనుక ఈయన ఏమంటున్నాడంటే ప్రకాశ ఆవరణం క్షీయతే, ప్రకాశమునకు ఉన్నటువంటి ఆవరణములు, ప్రకాశముతోనే చేయబడినటువంటి ఆవరణములు అంటే దాన్ని ఆవరించుకుని ఉన్నటువంటి పొరలో క్షీయతే, క్షీణించును. ప్రకాశం మిగులుతుంది, ఆవరణలు మిగలవు. తత్ర అంటే ఆ పరిస్థితిలో ఇది ప్రాణాయామము స్థిరత్వం వచ్చినటువంటి వారికి, అంటే ఎవరికి ప్రాణాయామము పట్టు చిక్కెనో యమ నియమ ఆసన ప్రాణాయామములు అనేటువంటి 4ను, ఆ 4 కూడా మీరు అవతలకి పదండి, మీరు మాట్లాడకుండా ఉండండి, లేకపోతే అవతలకి పదండి. ఇది ఈ స్థితి వస్తుంది. ఇది ప్రకాశ ఆవరణం తొలగుతుందంటే అప్పుడు చెప్పేవాడు, వినేవాడు, చెప్పబడే సబ్జెక్టు 3 భేదం నశించి ఒకే లైట్ ఉంటుంది. ఈ కారణంగానే సంవత్సరాలు నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్స్ రోజులలో నేర్చుకోనిది ఋషులు మొదలైనటువంటి వాళ్ళు. ఏముండదు, వాడి ప్రజెన్స్ లో వీడికి ఆ సబ్జెక్ట్ వస్తుంది, వాడు టీచింగ్ అక్కర్లేదు. దాన్నే జ్వాలకులుడు ది సైన్స్, ది మెథడ్ ఆఫ్ ఇంప్రెషన్ అన్నాడు. మొత్తం శాస్త్రం అంతా కూడాను ఇంప్రెషన్ అనేటువంటి ఒకానొక ప్రక్రియలో దింపుతారు. దానికి వేరే ఆయన పుస్తకం రాశాడు, డిక్టేట్ చేశాడు, ది సైన్స్ ఆఫ్ ఇంప్రెషన్. అంటే ఆయన ఏ పద్ధతి ప్రకారం అయితే తాను హిమాలయములలో కూర్చొని న్యూయార్కులో ఉన్నటువంటి తన శిష్యురాలకి 24 వాల్యూమ్స్ డిక్టేట్ చేశాడో మాట్లాడకుండా, దాని పేరు ఇంప్రెషన్ అంటారు. అంటే లాంగ్వేజ్తో సహా, భాషతో, వాక్యాలతో సహా, పదములతో సహా వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి, ఇనుము దగ్గరికి అయస్కాంతం దగ్గర నుంచి పక్కన పెడితే ఎలా అయితే సంక్రమిస్తుందో అలాగా సబ్జెక్టు సంక్రమించడమే కానీ టీచింగు, లెర్నింగు అనేటువంటిది కాదు వాళ్ళ మెథడ్. దాని గురించే జ్వాలాకులుడు టెలిపతి అనేటువంటిది ఒక బుక్ రాశాడు, టెలిపతి అండ్ ఈథరిక్ వెహికల్ అనేటువంటిది. అందుకని మనకి వెనకటి రోజుల్లో ఋషుల గురుకులాల్లోనూ అక్కడ కూడా 12 ఏళ్లు వ్యాకరణ శాస్త్రం చదివాడు అంటే యూస్లెస్ ఫెలో అనమాట. అట్లా చదువుకోలేదు వాడు, 12 రోజుల్లో చదువుకున్నట్ట ఒకడు. లేదా గురువు గారు చెరువు కింద కూర్చోబెట్టి చెరువు దగ్గర చెప్పేసేసారు, చెప్పేస్తే జ్యోతిష్ శాస్త్రం అంతా వచ్చింది. అంటే వాడి ప్రెజెన్స్ లోంచి వీడి ప్రెజెన్స్ లోకి ట్రాన్స్మిషన్ జరుగుతుంది తప్ప టీచింగు, వీడికి ఇంజెక్షన్ చేయటం కానీ, బుర్రలోకి ఇన్ఫెక్షన్ చేయటం కానీ, బ్రెయిన్ వాషింగ్ చేయటం కానీ ఇట్లాంటి వెటర్నరీ మెథడ్స్ ఉండవు. ఇప్పుడు ఉన్నటువంటి టీచింగ్ మెథడ్ పాప మొహం ఎలా ఉంది ఏంటంటే ఎంఏ పేస్తాడండి, తెలుస్తూ ఉంటుంది. చెప్పక చెప్పదా అద్దిరయ్యా అన్నాడే అట్లాగా.
మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పుచ్చుకున్నారా అంటే తేప్యం మోహన్ తెలుస్తూ ఉంటుంది అన్నమాట, షాక్, ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లు. అలాంటివి ఇప్పుడు మనం ఎరుగున్నటువంటి టీచింగ్ మెథడ్స్ అంటే స్టన్ అయిపోయి రుద్దేశిస్తూ ఉంటారు పిల్లవాళ్ళు. అన్ని టెక్స్ట్ బుక్స్ వాళ్ళ చేత మెమరైజ్ చేయిస్తాం అనేటువంటి క్రూడ్ అండ్ ఇన్హ్యూమన్ మెథడ్ లో ఉన్నాం ఇప్పుడు ఈ సెంచరీలో. మనం చాలా బ్యాక్వర్డ్ లో ఉన్నాం. రాబోయే సెంచరీలోకి ఈ 10-20 ఏళ్లలో అనేకమైన స్టన్నింగ్ చేంజెస్ వస్తాయి. దానికి నిలబడి అందుకోగలిగినటువంటి వాళ్ళం అందుకుంటాం, లేనటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు వెనకబడిన జాతులు అవుతారు భారతదేశం వాళ్ళు. కనుక ఇక్కడ తత్ర క్షీయతే ప్రకాశావరణం అన్నటువంటి మాటకి ప్రకాశావరణం వాడికి క్షీణించిపోయి వాడు వెలుగు వీడు వెలుగు ఉంటారు. ఇద్దరు కూర్చున్న చోట ఒకే వెలుగులో 2 శరీరాలను 2 మైండ్స్ ఉంటాయి తప్ప 2 వెలుగులు గాని 2 నేనులు గాని ఏమి ఉండవు అసలు. ఇది జరిగేటువంటి మార్పు. ఏది ప్రాణాయామము అనే స్థితి వచ్చినప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటన్నారు? ప్రాణాయామం అయిన తర్వాత ప్రత్యాహారము, దాని తర్వాత ధారణ. దానికి కావలసిన బేస్మెంట్ ఏర్పడుతుంది. ఇది రాకపోతే ఏది ఇప్పుడు చెప్పినటువంటి కామన్ లైట్ అంటే శరీరంలో మనిషి ఉంటాం అనేటువంటి తుచ్చ స్థితి దగ్గర నుంచి మనిషి అనేటువంటి వెలుగులో శరీరాలు ఫ్లోట్ అవుతూ ఉంటాయి. 2 అయినంతే 10 అయినంతే 30 మంది అయినంతే ఆ స్థితికి వస్తేనే ధారణ అయినటువంటిది వీలవుతుంది. కానీ ఎవడి శరీరంలో వాడు ఉంటుకుంటూ ఉన్నటువంటి దరిద్ర స్థితిలో ధారణ లేదు, సమాధి లేదు. వాడి కూర్చోబెట్టి సమాధి చేయటమే. ఎవడి దేహంలో వాడు ఉంటున్నట్ట అంటే ఎవడింటో వాడు ఎవడి వంట వాడు ఉడుకు తింటున్నట్ట సోకోపకారం అన్నట్టు ఏం లాభం లేదు. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాయంటే 53లో ధారణాసుచే యోగ్యత మనసః. మనసః అంటే మనస్సునకు, ధారణాసు అంటే ధారణల యందు, యోగ్యత అంటే యోగ్యత కలుగును ఈ ప్రాణాయామం సిద్ధించడం వల్ల. అంటే ఎవడి శరీరంలో వాడి నేను అనేటువంటి పురుగు తొలుస్తున్నట్టుగా ఒక్కొక్కడు ఉంటాం కాకుండా ఒకే వెలుగు అనేటువంటి దాంట్లో శరీరాలు ఉంటూ ఉంటాయి. 10 మంది కూర్చుంటే 10 శరీరాలు ఉంటాయి, 100 మంది కూర్చుంటే 100 శరీరాలు ఉంటాయి. ఎంతమంది కలిసి అక్కడ కూర్చుంటే ఒకే వెలుగులో అన్ని శరీరాలు ఉంటాయి అనేటువంటి స్థితి ఎప్పుడైతే వచ్చిందో అది వచ్చిన తర్వాత మాత్రమే ధారణాసుచే యోగ్యత ధారణలకు యోగ్యత కలుగును. ధారణల ఇక్కడ ధారణలు అంటాడేమిటి కాదు. ధారణ అనేది ప్రాసెస్ పేరు. దేని యందు ధారణ చేసినా మీరు చేయొచ్చు. అలాంటివి ఎన్నిటి యందు ధారణ చేసినా మీరు చేయొచ్చు. అవి ధారణలు అంటే వాటికి అంటే ఎన్ని అంశముల యందు మీరు ధారణ చేయుటకైనా యోగ్యత కలుగుతుంది. ధారణలకు యోగ్యత అంటే ధారణ అనేది ప్రాసెస్ పేరు అంటే సాధన పేరు. ధారణలు అంటే ఆ సాధనను అమలు పరచునట్టి వినియోగముల పేర్లు. అంటే దేశబంధ చిత్తస్య తర్వాత చెబుతాడు ధారణ అంటే ఏమిటో. ధారణ అంటే ప్రపంచంలో అది చూస్తూ ఉంటే అది కనిపిస్తుంది. ఈ లోపల వాడెవడో మాట్లాడుతుంటే అది వినిపిస్తుంది. ఈ లోపల అదేదో అగరత్తు వెలిగించారు అది వాసనేస్తుంది. ఈ లోపల అక్కడ అరటిపండు కనిపించింది. కనుక ఈ 4గింట్లో దేనిని వినియోగించుకున్నట్లు పంచేంద్రియాలతో నేను సో వీఆర్ లివింగ్ లైక్ ఫూల్స్. అందుకని గుమాస్తాలు సెక్రటరీలు కాగితాలు రాసుకొచ్చి టైప్ కొడితే సంతకాలు పెడుతున్న మినిస్టర్స్ లాగా బతుకుతున్నారు శరీరాల్లో అన్నారు. వాడు ఏం రాశాడో ఏం టైపు కొట్టాడో మీరు చూసుకునే తాహతు లేదు. యు ఆర్ ఇల్లిటరేట్స్. పంచేంద్రియాలు ఎటు లాగుతూ ఉంటే అటు కొడుతున్నారు అని చెప్పాడు. మొట్టమొదటి చెప్పాడు అది మనకి. దాన్ని ఏమన్నాడు? చిత్తవృత్తి అన్నాడు. ఏం చేయాలి? చిత్తవృత్తి నిరోధం. నిరోధం అయ్యాక ఇవన్నీ బెరడా కొట్టి ఉంచేయటం. కళ్ళు మూసుకుంటే కనిపించే ప్రపంచం, కళ్ళు తెరిచితే కనిపించే ప్రపంచం అనేటువంటి దరిద్రం తొలగాలి ప్రాణాయామం దగ్గరికి వచ్చేటికి. కనుక సమాధి కన్నులు తెరిచినా కన్నులు మూసినా ఒకే ఒక స్థితి వస్తుంది, సమాధి స్థితి.
కళ్ళు మూసుకుంటే ఒక చోట కదలకుండా కూర్చునేటువంటి సమాధి స్థితి, అది వాడిని కూర్చోబెట్టి కడితే వచ్చేది, యోగాభ్యాసంలోది కాదు అది. సమాధి గట్ట కనుక ఋషులు చెప్పినటువంటి సమాధి వాళ్ళు అలా కూర్చుండిపోయినారా? కూర్చుంటే ఇలాంటి పుస్తకాలు ఎలా ఇస్తారు? చతుసన్నాసులలో వాళ్ళకి మనం ఇంత పిండాకుడు తీసుకెళ్లి పడేయాల్సి వచ్చేది, శిష్యులు గురువుకు పడేసినట్టు. ఏమి లోభం? గురువుగారికి భోజనం చేయండి, ఈ బట్టలు కట్టుకోండి అంటే గురువా బరువా వాడు లోకానికి? అంటే 10 మంది చేత చేయించుకోవలసిన గతి పట్టిన వాడు గురువు ఎట్లా అవుతాడు? అపరిగ్రహం చెప్పాడు కదా, లేకపోతే గురువు ఎట్లా అవుతాడు వాడు? ఆ గతి పడుతుంది. అందుకని ఏమన్నాడంటే, మనస్సు దీని వంక చూస్తూ ఉంటే కన్ను చూడమన్నది గనక చూస్తూ ఉంది మనస్సు, హెల్ప్లెస్. ఈ లోపల వాడెవడో మాట్లాడుతున్నాడు అంటే చెవి వినమన్నది గనక మనస్సు అటు పెడుతూ ఉంది, ఇక్కడి నుంచి ఎట్లాగింది. అందుకని ఇది చూడటానికి స్వాతంత్ర్యం లేదు మనస్సుకి, అది వినటానికి స్వాతంత్ర్యం లేదు. ఈ అరటిపండు కనిపించింది ఇంతలోకే, ఇటు పక్కకి మళ్ళీ కన్ను లాగింది గనక చూచింది దీన్ని. ఈ లోపల ముక్కుకి అరటిపండు వాసన తోచింది, ముక్కు లాగింది గనక మళ్ళీ ఇటు తోచింది. ఇంతలోకే ఇవాళ రాత్రి 9:30కి నేను వస్తాను, నువ్వు ఇవ్వవలసినటువంటి 5,000 రూపాయలు రెడీ చేసి ఉంచానటువంటి వాడు మనసులో జ్ఞాపకం వచ్చాడు. నువ్వు ఇస్తానని చెప్పి కూడా 3 నెలలు దాటిపోయింది నువ్వు చెప్పిన టైంకి. ఇవాళ రాత్రికి వస్తాను 9:30కి అన్నాడు. యోగాభ్యాసం మీద పాఠం ఇంత గొప్పగాను కృష్ణాచార్యులు చెబుతూ ఉంటే కృష్ణాచార్యులకి వాడు గుర్తొచ్చాడు. ఎందుకని 9:30కి వస్తా అన్నాడు కదా అంటే, వాడు గుర్తు రావటం మనకు ఇష్టపడి గుర్తొచ్చాడా, గతి లేక గుర్తొచ్చాడా? గతి లేక గుర్తొచ్చాడు. తెల్లవారు లేస్తే సాయంత్రం మనం పడుకునే లోపల లక్షల విషయాలు గతి లేక మన మనస్సుని దెబ్బ కొడుతూ ఉంటే కుక్కల్లాగా బతుకుతున్నాం. ఎందుకురా అలా బతుకుతారన్నాడు వాడు చెప్పింది. గతి లేక ఎందుకు బతుకుతారు? శుభ్రంగా బతికితే శుభ్రంగా బతకండి, లేకపోతే శుభ్రంగా ఇంత విషయం తిని చావండి. వై డూ యూ లివ్ లైక్ డాగ్స్ హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్? ఇది వాడు చెప్పింది. నరజన్మెత్తి అతి దుర్లభమే. అట్లాంటి నరజన్మ ఎత్తి ఏమిటి ఇలా బతుకుతున్నారు? కన్ను చూడమంటే దాని వంక చూస్తావా? ఈ లోపల చెవి వినమంటే దాని వంక వింటావా? ఈ లోపల వాడు ఎవడో డబ్బులు ఇవ్వాలంటే గుర్తొస్తుందా? ఇంకా నువ్వు బతికేదే ఉంది నీ పిండాకుడు, ఇది బతుగా. వెన్ యు ఆర్ పర్పెక్చువల్లీ డిస్టర్బ్డ్ అండ్ వెన్ యూ కాల్ దెమ్ ది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా అవుతాయి ఇవన్నీ? ఏమిటి? ఇనవిటబిలిటీస్. దాన్ని లైఫ్ అంటావు. కక్కున్నట్టుగా వాంతి చేసుకున్నట్టుగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతికితే అది లైఫ్ అవుతుందే? అవదు. అందుకని వీటన్నిటికీ మార్గం చెప్పాడు. అంటే కన్ను దాన్ని చూడమని చెప్పడానికి భయపడాలి, దాని పొజిషన్లో అది నుంచోవాలి కన్నుగాడు. ఎప్పుడు లోపల ఉన్న మినిస్టర్కి కొంచెం చదువు వస్తే నుంచుంటారు, లేకపోతే వాడికి స్టెనోగ్రాఫర్ ఎందుకు నుంచుంటాడో? ఎందుకంటే వీడికి స్టెనోగ్రాఫరే కదా ఉత్తరం టైప్ కొట్టి పెట్టాలి. అందుకని లోపల వాడికి కొంచెం తెలుసుకుంటాం మొదలుపెట్టినట్లయితే వస్తాడు. చెప్పాడు కదా ఏం చేయాలో, ఆ చేస్తూ ఉంటే కన్ను ఈ లైట్ వంక చూడమని పిలవదు, చెవి అది వినమని పిలవదు, ముక్కు ఆ వాసన చూడమని పిలవదు, మనస్సు వాడు 9:30కి వస్తాడనేది పిలవదు. ఇవన్నీ కూడా అగెన్స్ట్ యువర్ విల్ ఇవి పనిచేయటం మానేస్తాయి. ఏవి పనిచేయవు. మనం అవసరంగా పనిచేస్తూ ఉన్నటువంటి కాసేపట్లో మీరు కళ్ళు తెరిచి ఉండి కూడా ఆ తాటిపట్ట మీకు ఎందుకు కనపట్టలేదు? ఇందా నుంచి నేను చెప్పిన దాకా మాస్టరీ వస్తుంది, ఉంది మీలో, ఉపయోగించుకుంటాం లేదు, బతికించారు, అది ఉన్నది చూసుకోండి అన్నాడు. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు? లైట్ వంక చూడు అన్నాడు. మళ్ళీ ఇందాక వద్దన్నావు కదా, ఇందాక కన్ను చూడమంటే గతిలే కుక్కల్లే చూస్తున్నావు కానీ వద్దన్నా. ఇప్పుడు ఏం చెబుతున్నాను? కన్నుని పీల్చి నువ్వు చూడమను. అక్కడే తీసుకెళ్తున్నాడు మార్పు. అది లేదా లైట్ ఆర్పేసి కన్ను మూసైనా కన్ను తెరిచైనా ఇక్కడ లైట్ ఉంటే దాని ఆకారము వెలుగు ఎలా ఉందో అది చూడు మనస్సుతో. ఇప్పుడు చేత అవుతుంది నీకు. ఇందాకేం చేత అవుతుంది? ప్రతి వ్యవహారం ఎత్తింతంతూ ఉంటే మనస్సుని ఇంకా చేత ఏదే ఉంది అన్నాడు. కన్నుదని, ముక్కుదని, చెవిదని
నోరు తన్ని, నాలికేదన్నే, సంకాదాన్ని, నెత్తి మీద ఉన్నటువంటి వెంట్రుకలు తన్ని, అన్ని తంతే ఇంకేం చేస్తుంది మనస్సు అన్నాడు. ఇప్పుడు అలా కాదు, లైట్ తీసేసి లైట్ ఉన్నప్పుడు ఎలా ఉందో వెళ్తురు చూడు అన్నాడు. ఎంతసేపు? ఒక అర నిమిషం కాదు, నీ ఇష్టం నిమిషం కనిపిస్తుంది, నిమిషం కాదు 2 నిమిషాలు కనిపిస్తుంది, 10 నిమిషాలు కనిపిస్తుంది. అలాగే బొంబాయిలో ఉన్నటువంటి మీ స్నేహితుడిని చూడు అన్నాడు. కళ్ళు మూసుకునే కర్మ, కళ్ళు తెరు అన్నాడు. ఎందుకంటే కళ్ళు తెరిస్తే వీళ్ళంతా కనిపించరు, నువ్వు చూడమంటే తప్ప. దాని పొజిషన్లో అది ఉంటుంది, కన్ను జాగ్రత్తగా. కళ్ళు తెరిచే నీ ఫ్రెండ్ని చూడు. ఎంతసేపు అంటే గంట సేపు కావాలంటే గంట సేపు, 2 గంటల సేపు కావాలంటే 2 గంటల సేపు. దీన్ని ఏమన్నాడు? దేశబంధశ్చిత్తస్య. అది ధారణ అంటే. చిత్తమును దేశమునందు బంధించటం చేతనవ్వాలి. అది వరకు చిత్తం వృత్తుల్లో ఏడుస్తూ ఉంది, అక్కర్లేనటువంటి వ్యధవేషాలని వేసి లైవ్లీహుడ్ లో ఉన్నానంటుంది. లైవ్లీహుడ్ కాదు అది, డాగ్హుడ్ లో ఉంది. కనుక దేశబంధం తర్వాత చెప్పబోతున్నాడు. ధారణం అనే దానికి నిర్వచనం అది ఆయన ఇచ్చేది. ఇవ్వబోతూ ఇక్కడ అలాంటివి ఎన్నిటి ఎందైనా సరే నువ్వు ధారణ చేస్తావు ఇటు పైన. అంటే వెన్ వన్స్ యూ సీజ్ టు బి ఏ డాగ్ అండ్ ఈవెన్ వన్స్ యు ఆర్ మాస్టర్, యూ కెన్ అప్లై యువర్ మైండ్ ఆర్ సెన్సెస్ టు ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ అండ్ ఎనీథింగ్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైం. అది వస్తుంది. అంటే ముందు విత్డ్రా చేయమన్నాడు. ఏం చేత? వీళ్ళందరూ వ్యధవేషాలు ఇస్తున్నారు కనుక నువ్వు చెప్పినట్టు వింటే తిండి పెడతాను, లేకపోతే పెట్టానని చెప్పి వాళ్ళకి తెలియజేయమన్నాడు. చెప్పినట్టు వింటే శుభ్రంగా పంచపక్ష పురాణాలు పెట్టు, వినలేదు ఆ పూటే పడుకో. మనం మొన్నటికి అజీర్ణము తగ్గుతుంది, శుభ్రంగా జాగ్రత్తగానే వస్తారు, ఏం భయం లేదన్నాడు. ఇదే ఎంప్లాయీ సంబంధం కాదు, లేబర్ యాక్ట్ కాదు, ఏ రోజు స్ట్రైక్ చేయాలో రష్యా నుంచి ఇక్కడికి ఇన్స్ట్రక్షన్స్ రావడం అవి కావు. ఇవి మీ మనస్సుకి, మీ ఇంద్రియాలకి, మీ శరీరానికి మధ్య ఉన్న సామ్రాజ్యం ఇది. ఫారినర్స్ ట్యాంపర్ చేసే సామ్రాజ్యాలు కావు ఇవి. అందుకని ధారణ శుచ యోగ్యత మనసహ, ఈ ప్రాణాయామం అనేటువంటి స్థితి మీకు వచ్చేటు ధారణల యందు మీకు మనస్సుకు యోగ్యత వస్తుంది. అంటే ధారణలకు పనికొచ్చేట్టుగా మనస్సును ప్రిపేర్ చేస్తుంది ఈ ప్రాణాయామం. ఎలాగో తర్వాత మనకు తెలుస్తుంది. ముందు చెప్పబోయేటువంటి వాటిని కొంచెం యాంటిసిపేట్ చేశాడు గనక మనం కొంచెం ఆగాలి ఇక్కడ. కనుక మనసహ, మనస్సునకు ధారణాశుచ, ధారణల యందును యోగ్యత అంటే తగిన లక్షణము, దానికి తగినటువంటి స్థితిని ఇచ్చును. ఇది ప్రాణాయామాన్ని గురించినటువంటి ఇంకా కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్. అయిన తర్వాత 54వ సూత్రం, 5వదైన ప్రత్యాహారము అనేటువంటి యోగాంగాన్ని పరిచయం చేస్తున్నాడు మనకు. 4వది ప్రాణాయామం అయింది, 5వది ప్రత్యాహారం. స్వవిషయ అక్కడికి విడదీయాలి.